చెప్పు హారిక. తరుణ్, సిటీలో ఉన్న ఒక మంచి హాస్పిటల్లో గైనకాలజిస్ట్ దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు ఇంటికొచ్చాక మనిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. ఎవరో తరుముతున్నట్టు ఇప్పుడు దానికేం తొందర వచ్చింది హారిక? అయినా నేనే ఒక బెస్ట్ హాస్పిటల్ చూసి నిన్ను తీసుకెళ్తానని చెప్పాను కదా. అది కాదు తరుణ్, నువ్వు వర్క్లో బిజీగా ఉంటావు కదా అని నేనే హాస్పిటల్ కోసం వెతికాను. నువ్వు సరే అంటే నేను ఉషాని లేదా మేఘనక్కని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అక్కర్లేదు, నువ్వెవరితోనూ వెళ్ళనక్కర్లేదు. నేను ఇంటికొచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. ఏమైందిరా? హారికని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు? ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, దాని గురించి వదిలే. ఉషా, కిరణ్ గురించి నువ్వేం టెన్షన్ పడకు. వాడిపైన అటాక్ చేసింది ఎవరు అనేది తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఏమైంది హారిక? ఎవరి కోసం కళ్ళు కాయలు కాసేలా అంతలా ఎదురు చూస్తున్నావు? తరుణ్ కోసం అక్క. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పాడు. అందుకే ఆయన ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్నా. అబ్బో, తొందరగా తల్లి కావాలనే నీ ఆరాటం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది హారిక. ఇంతకీ ఇప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు? ఏమో అక్క, ఏ హాస్పిటల్ అనేది తరుణ్ ఇంకా నాతో చెప్పలేదు. పోనీ అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక మంచి హాస్పిటల్ని సజెస్ట్ చేసేవాళ్ళు. కానీ కరెక్ట్ టైంలో ఇద్దరు ఊర్లో లేకుండా వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు లేని లోటు ఇంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడు హారిక, కాలం ఎవరి కోసమో ఆగదు, ఆగకూడదు కూడా. అత్తయ్య మావయ్య ఉన్నా లేకపోయినా ఈ ఇల్లు ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ల నీడలో బ్రతకడం అలవాటు చేసుకున్న నువ్వు ఇప్పుడు ఆ నీడ లేకపోయేసరికి వెలితిగా ఫీల్ అవుతున్నావు అంతే. అలానే అది నీ తప్పు కాదులే. అత్తామావలు గొప్పని అనుకుని నువ్వు ఆలోచించే విధానంలో ఉన్న తప్పది. మేఘనక్క, దేన్నైనా తీసి పడేసే అలవాటు నీకుండొచ్చు, కానీ ఈ ఇంటిని కాపాడే వాళ్ళ పెద్దరికం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త సంస్కారంతో మాట్లాడడం నేర్చుకో. ఎందుకంటే ఇంటిని నడపడం ఒక విద్య. ఆ విద్య అత్తయ్యకి తెలుసు. కష్టాల్లో ధైర్యం చెప్పడం ఒక కళ. అది మామయ్యకి తెలుసు. అందుకే అత్తయ్య మామయ్య ఇంటికి అలంకారం కాదు, ఈ ఇంటికి వాళ్ళు ఊపిరి. అది అర్థం చేసుకో. చూడక్క, నేను అమాయకురాల్ని కావచ్చు, కానీ అత్తయ్య మామయ్యల్ని అవమానిస్తే ఊరికినే పిరికితనం మాత్రం నాలో అస్సల్లేదు. అందుకే వాళ్ళ గురించి ఇంకెప్పుడు మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడు. హలో సునంద. ఏం చేస్తున్నావు హారిక? ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాను. అలా అయితే ఒకసారి ఇంటికొచ్చి మురారితో నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. వీలు చూసుకొని తర్వాత వస్తాను సునంద. అవును, ఇంతకీ మురారి ఏం చేస్తున్నాడు? వాడింతసేపు ఆడుకుని ఇప్పుడే పడుకున్నాడు హారిక. హారిక, ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. అలాగే.
అత్తయ్య మావయ్య గురించి తప్పుగా మాట్లాడానని నాకే కౌంటర్ ఇచ్చావు కదా హారిక. ఇప్పుడు చూడు నిన్నెలా బాధ పెడతాను. అదేంటి హారిక, నీ కన్నబిడ్డ నీకు చూడాలని అనిపించినప్పుడు నువ్వు ఆలోచించకుండా వెళ్ళాలి కానీ ఇలా ఫోన్ చేసి సునంద నీకు పర్మిషన్ ఇవ్వడమేంటి? అసలు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కాదు, నువ్వు పిలిచినప్పుడల్లా సునంద మురారిని తీసుకొని మన ఇంటికి తీసుకొని రావాలి. మురారి విషయంలో నీకు నచ్చినట్టుగా నువ్వు చెప్పినట్టుగా నడుచుకోవాలి కదా సునంద. అసలు నిజం చెప్పాలి అంటే మురారిని ఆ సునందకిచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. 4 బిడ్డల్ని ఊరిట్లోనే చావు కొదిలేసిన తను మన మురారిని కూడా అలాగే చావు కొదిలేస్తుందేమో అనిపిస్తుంది. మేఘనా, హారికని బాధ పెట్టాలని చూసింది చాలు. ఇంక నీ మాటలాపు. ఏంటి తరుణ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హారికని బాధ పెట్టాలని నేనెందుకు అనుకుంటాను? అలా అనుకున్నప్పుడు పదే పదే మురారిని గుర్తు చేస్తూ తనని రెచ్చగొట్టడం, తనని బాధపడేలా ఎందుకు చేస్తున్నావు? చూడు తరుణ్, నువ్వన్నట్టు అలాంటి ఆలోచనలేవి నాకు లేవు. ఒకవేళున్నా నేను హారికను రెచ్చగొట్టినంత మాత్రాన నా మాట వినడానికి తనేమీ అమాయకురాలు కాదు. సొంత బిడ్డను త్యాగం చేసిన గొప్ప తల్లి. అలాంటి తల్లిని నా మాటలతో మాయ చేయగలనని నువ్వెలా అనుకుంటున్నావు? అందుకే ఇంకెప్పుడు పొరపాటును కూడా అలా మాట్లాడుకో. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా ముందు పోయిన నా ఫోన్ని తిరిగి తెచ్చిచ్చి నువ్విచ్చిన మాట నిలబెట్టుకొని అప్పుడు మాట్లాడు. తరుణ్, మేఘనక్క గురించి వదిలే. తన గురించి నీకు తెలిసిందేగా. అవును, హాస్పిటల్ గురించి కనుక్కున్నావా? మనం ఇప్పుడు వెళ్ళి డాక్టర్ని కలుద్దామా? చూడు హారిక, మళ్ళీ బిడ్డని కనాలి అనే నీ తపన నాకు అర్థమవుతుంది. కానీ అలా తొందరపడితే ఈసారి ఎదురయ్యే సమస్యల్ని తట్టుకుని నిలబడే మానసిక ధైర్యం మనకి లేదు. అందుకే ఒక్కసారి నేను చెప్పేది విను. నిన్నొక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లే బాధ్యత నాది. అప్పటి వరకు నువ్వు ఈ హాస్పిటల్ గురించి ఆలోచించడం మానే. నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకున్నాను తరుణ్, కానీ ఈ విషయాన్ని లేట్ చేయడం నాకిష్టం లేదు. అందుకే వీలైనంత తొందరగా మనం హాస్పిటల్కి వెళ్దామని అడుగుతున్నాను. మళ్ళీ అమ్మ అని పిలిపించుకునేంత వరకు నా మనసు ఊరుకోవట్లేదు. నువ్వు చెప్పినట్టు తిరిగి నువ్వు అమ్మ అయ్యే ఏ చిన్న అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టను హారిక. ఖచ్చితంగా నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు, అంతే. ఏ దిక్కునా ఎటు కదలను తన వెనుక నడిచేందుకు, ఏ రెక్కలు ఎటు ఊపను తన చుట్టూ వాలేందుకు, దారే అపి సాగి. చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు, నిజం చెప్పు. ఆ సెల్ ఫోన్ ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే నా చేతిలో చస్తావు. చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పురా, చెప్పు, 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 చెప్పురా.
రేయ్! చెప్పరా చెప్పు. ఇంకా ఎన్ని రోజులు ఇలా దెబ్బలు తింటూ చస్తూ బతుకుతావురా? తొందరగా నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మేడం ఫోన్ తీసుకురామని చెప్పు. చెప్పు చెప్పురా. రాయ్, మీరు నన్ను చంపినా సరే ఆ ఫోన్ మీ చేతికి రానివ్వను. ఆ మేఘనని అంత ఈజీగా వదిలిపెట్టనా? తను చేసిన పాపాలకి ఖచ్చితంగా శిక్ష అనుభవించేలా చేస్తాను. ఏం కూసావరా? హలో మలేష్, ఆ కార్తిక్ గడ ఏమైనా నిజం చెప్పాడా? లేదు మేడం. వీడిని టార్చర్ చేస్తూ ఎంత నరకం చూపించినా ఆ నరకాన్ని భరిస్తున్నాడు, కానీ నోరు తెరిచి నిజం చెప్పట్లేదు మేడం. అంతేకాదు, ఆ మేఘనాన్ని వదిలిపెట్టను, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానంటున్నాడు మేడం. వాడు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా పొగరుగా మాట్లాడుతున్నాడు మేడం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి మేడం. ఎందుకంటే ఏం చేసినా వాడు నిజం చెప్పేలా లేడు మేడం. వాడి మాటల్లో పొగరు చూస్తుంటే నువ్వు చెప్పినట్టే వాడు అంత ఈజీగా నిజం చెప్పేలా లేడు. అందుకే నువ్వు పని చేయి మల్లేష్. ఏంటి మేడం అది? వాణ్ణి ఇంకా ఇంకా హింసిస్తూ నరకాన్ని చూపించు. ఆ హింసతో తప్పుగా మాట్లాడిన వాడి పొగరు వాడి ముందే సమాధి అయిపోయేలా చేయి. అంతేకాదు, వాడి ఊపిరి ఉన్నంత వరకు ఈ మేఘన అంటే ప్రాణభయంతో భయపడి చచ్చేలా హింసించు. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఒకవేళ ఇంత చేసినా వాడు ఫోన్ ఎక్కడుందో చెప్పకపోతే అప్పుడేం చేయమంటారు? అప్పుడు ఇంకా చేయడానికి ఏమీ ఉండదు మల్లేష్. నేనే స్వయంగా వచ్చి వాణ్ణి చంపైనా నిజం బయటికి చెప్పిస్తాను. చెప్పింది అర్థమైంది కదా మల్లేష్? ఆ పనిలో ఉండు. అలాగే మేడం. దారిలో వస్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? ఏదో ఒకటి జరిగిందిలే. అయినా ఇవన్నీ నీకెందుకు? నువ్వు తలకి తగిలిన దెబ్బని మాత్రమే చూస్తున్నావు, కానీ నన్ను దూరం పెట్టి నా గుండెని ముక్కలు చేస్తున్నావు అన్న విషయం నువ్వెప్పుడో మర్చిపోయావు. అయినా ఇది బయటికి కనిపిస్తుంది కాబట్టి అడిగావు. అదే నువ్వు నా మనసుకు చేసిన గాయం నీకు కనిపించదు కాబట్టి దాన్ని నువ్వు పెద్దగా పట్టించుకో, అంతేగా? ఏవండి, ప్రతి క్షణం మీ గుండె చప్పుడు కోసం తప్పించే నా ప్రాణానికి మీ ప్రాణానికి జరిగిన ప్రమాదం గురించి చెప్పకుండా అటాక్ జరిగిన విషయాన్ని నా నుంచి దాచారు. అంటే మీకు నా మీద ఉన్నది కోపం కాదు, మీరు గీసుకున్న ఒక అపార్థపు గీత. నన్ను మీరు ఎంత దూరం పెడితే నా ప్రేమ అంత వేగంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకది తెలీదా? నా ప్రేమని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? చరిత్రలో అందరూ యుద్ధాలు చేసి గెలిచారు, కానీ నేను మిమ్మల్ని గెలవడానికి ప్రతిరోజు ఓడిపోతున్నాను. కానీ నేను ఇదంతా చేసింది మీకు దగ్గర అవ్వడానికి అని తెలిసే రోజు త్వరలోనే వస్తుంది.
ఉషా, చెప్పక్క. ఏంటా కన్నీళ్ళు? భోజనానికి పిలిచినా రాలేదు. అసలేం జరిగింది ఉషా? అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, ఈరోజు ఎందుకో ఆకలిగా అనిపించడం లేదు, అందుకే రాలేదు. కడుపులో బిడ్డను మోస్తున్న నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా భోజనం మానేయకూడదు, పుష్టిగా తినాలి. అప్పుడే నువ్వు, నీ కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే అక్క, కానీ రోజు రోజుకి విడాకుల విషయంలో ఆయన మొండి పట్టుదల చూస్తుంటే బయటికి ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నా మనసులో మాత్రం ఏదో కీడు శంకిస్తున్నట్టు భయంగా ఉందక్క. భయపడకు ఉషా, కిరణ్ కనిపించేంత మొండివాడు కాదు. నువ్వు కొంచెం ప్రేమ చూపించినా ఆ ప్రేమను తలుచుకొని బ్రతుకుతాడు, కానీ నీ బంధాన్ని వదులుకోవాలని మాత్రం అనుకోడు. అందుకే కిరణ్ నీతో విడాకుల గురించి ఎంత వాదించినా నువ్వు మనసుకు తీసుకోకు. ఇంక వేరే దేని గురించి ఆలోచించకుండా ముందు భోజనం చేద్దు పద. పదక్క. ఒక్క నిమిషం అక్క, ఉమ్. నిన్నొక విషయం అడగాలి. ఏంటి ఉషా అది? ఆ, నువ్వు బావగారు ఇద్దరూ కలిసి రమాదేవి హాస్పిటల్కి వెళ్లారు కదా, మళ్ళీ ఇంకో కొత్త హాస్పిటల్కి వెళ్దామని బావగారిని ఎందుకు అడుగుతున్నావు? ఓ అదా, మేమక్కడ హాస్పిటల్లో ఇచ్చిన టెస్ట్ శాంపిల్స్ ని ఓల్డ్ శాంపిల్ స్టాక్ అనుకొని పడేశారంట. అలా పొరపాటు జరగడంతో మళ్ళీ వచ్చే రిపోర్ట్స్ కోసం టెస్ట్ చేయించుకోమని చెప్పి డాక్టర్ రమాదేవి చెప్పారంట. దాంతో నేను వెళ్దామన్నాను, కానీ అంత అజాగ్రత్తగా ఉన్న హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళకూడదు, నేనే కొత్త హాస్పిటల్కి తీసుకుని వెళ్తా అని చెప్పారు మీ బావగారు. మాటైతే ఇచ్చారు, కానీ హాస్పిటల్కి మాత్రం ఇంకా తీసుకుని వెళ్ళట్లేదు. శాంపిల్స్ మిస్ అయ్యాయన్న విషయం రమాదేవి హాస్పిటల్ వాళ్ళు నీకు ఫోన్ చేసి చెప్పారక్క? లేదు, నాకు ఫోన్ చేయలేదు ఉషా. ఆ విషయం మీ బావగారికి చెప్పారు. అయినా సడన్ గా ఇప్పుడు నీ కార్డౌట్ ఎందుకొచ్చింది? ఏం లేదక్క, ఊరికే అడిగాను. సరే, భోంచేద్దు గని పద. ఉమ్. రా. హారిక, హారిక, వస్తున్నాను తరుణ్. నేను స్టేషన్కి బయలుదేరుతున్నాను హారిక. ఒక కేసుకు సంబంధించిన అర్జెంట్ వర్క్ ఉంది, వచ్చేసరికి కాస్త లేట్ అవ్వచ్చు. అలాగే తరుణ్. తరుణ్, ఒక్క నిమిషం నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు హారిక. అదే తరుణ్, టెస్ట్ కోసం వేరే హాస్పిటల్కి వెళ్దామన్నావు కదా, నువ్వు సరే అంటే ఇప్పుడు నేను కూడా నీతో పాటు వస్తాను. హాస్పిటల్కి వెళ్దామా? హారిక, నేనేం చెప్తున్నానో ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్నొక మంచి హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పాక కూడా ప్రతి నిమిషం నన్ను పదే పదే ఎందుకిలా అడుగుతున్నావు? నువ్వు మళ్ళీ అమ్మాయే ఏ చిన్న అవకాశాన్ని, ఏ ఒక్క మార్గాన్ని కూడా నేను వదిలిపెట్టనని నీకు ముందే చెప్పాను కదా. అయినా నువ్వెందుకు వినిపించుకోవడం లేదు? చూడు హారిక, ఆతృతతో అడుగులు వేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. అదే ఆలోచించి అడుగులు వేస్తే అనుకున్న గమ్యం చేరుకుంటాం. ఇంకా నేనొక మంచి హాస్పిటల్ని వెతకకముందే నువ్వింతలా తొందరపడ్డం కరెక్ట్ కాదు. అందుకే నేను చెప్పేది విను. నేను ఫ్రీ అవ్వగానే
ఈ సిటీలో ఉన్న బెస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి నేను నిన్ను తీసుకుని వెళ్తాను. ప్లీజ్ అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. అక్క, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా బావగారు డిలే చేస్తున్నారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. డ్యూటీలో ఏదైనా పెద్ద కేసు విషయంలో బావగారు టెన్షన్గా ఉన్నారేమో. ఆ టెన్షన్లో పడి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం లేట్ అవుతుందనుకుంటా. అందుకు నువ్వు అస్సలు బాధపడకక్క. కరెక్ట్ టైం వచ్చినప్పుడు బావగారు నిన్ను టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. తరుణ్ నా కోసం ఎంత తపన పడతాడో నాకు తెలుసు ఉషా. కానీ నా అమ్మతనం పడుతున్న బాధ, ఈ గుండె అనుభవిస్తున్న శూన్యం, మేఘనక్క నాకు టెస్టులు చేయించడానికి హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఆ విషయం నీకు చెప్దామని కాల్ చేశాను. ఏ హాస్పిటల్ కక్క? డాక్టర్ రమాదేవి హాస్పిటల్ ఉషా. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. మేఘనక్క అపాయింట్మెంట్ తీసుకుంటుంది.